బూచేపల్లి సుబ్బారెడ్డి గారు బూచేపల్లి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో గుళ్ళకు గాని గోపురాలకు గాని పేదవాళ్ళకి సహాయం చేయడం గాని ఎన్నో విధాలుగా చేశాము. మేము శివయ్య దగ్గర కుర్చీ డోబీలు పెట్టాల్సిన అవసరం ఏముంది? మేము దేవుడి సొమ్ము ఎప్పుడు వాడుకోవాల్సిన మాకు అవసరం లేదు, బూచేపల్లి కుటుంబానికి అవసరం లేదు. వాళ్ళు డోనార్స్గా వాళ్ళు ల్యాండ్ తీసుకొని డెవలప్ చేసేసి అవి దేవస్థానానికి అప్పగించకుండా వాళ్లే వాడుకుంటూ ఉంటాం అనే విషయం వెలుగులోకి వచ్చింది. అందులో ప్రధానంగా మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, దర్శి ఎమ్మెల్యే గారు, బూచేపల్లి నిలయం పేరుతో ఆయన మే 3, 2023న గృహప్రవేశం చేశారు అక్కడ. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరి ఆ కాటేజ్ని దేవస్థానానికి అప్పగించకుండా వారి అనుచరులు వాడుకుంటూ వచ్చారు. ఇది వాస్తవం. దీని గురించి నిన్న మీడియాలో రావడంతో మరి వారి ప్రతినిధిగా చెప్పుకుంటున్న చలమారెడ్డి అనే వ్యక్తి ఆగమేఘాల మీద వచ్చి మరి ఈవో గారి ఆఫీస్లో నిన్న రాత్రి 8 గంటల సమయంలో వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇందాక చూశాను నేను. మరి దర్శి ఎమ్మెల్యే గారు చెప్తారు మేము ఎప్పుడో కీస్ ఇచ్చేసాము. సార్ మీరు కీసు ఇచ్చేస్తే మరి నిన్నటి రోజున హడావుడిగా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది? మరి ఇన్ని రోజులు మీ కింద ఉన్నట్టే కదా లెక్క. అది మీరు హ్యాండ్ ఓవర్ చేసింది నిన్న రాత్రి హ్యాండ్ ఓవర్ చేశారు అంటే మీ దగ్గరే ఉంది కదా. మరి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లులు వస్తున్నాయి దానికి, అవన్నీ కూడా మీ ఆక్యుపేషన్లోనే ఉన్నాయి, మీరే అలాట్ చేసుకుంటున్నారు. ఇప్పుడేమో నేను 10 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, మా తప్పు జరిగితే అని చెప్తారు. ఇది కరెక్ట్ కాదండి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రలు ఏం లేవు. వాస్తవం ఏంటంటే అది మీ కంట్రోల్లో ఉంది. మీరు లేదా మీ అనుచరులు, ఒకవేళ మీకు తెలియకుండా మీ అనుచరులు ఇస్తూ ఉండొచ్చు. సో దాని మీద మీరు పూర్తిగా మీ స్థాయిలో విచారణ చేసుకొని మీరు ప్రజలందరికీ, భక్తులందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.